పనికి వెళ్తేనే తిండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ నేను డెలివరీ అయ్యి నెల అవుతుంది. ఇప్పుడు ఈ వైరస్ వచ్చిందని కలిసి 10 రోజుల నుంచి ఈ రేషన్లు అన్నీ బంద్ అయినాయి సార్. మాకు తినడానికి తిండి కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు పనికి పోతేనే మాకు తిండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. మా ఇంట్లో ఉండేది మొత్తం 10 మంది ఉంటున్నాం. 10 మంది కూర్చొని తింటే మేము బతకడానికి వచ్చినాం సార్. బతకడానికి వచ్చిన దాంట్లో కూడబెట్టుకునేది కూడా ఇప్పుడు అయిపోయింది సార్. అసలు మాకు తిండి లేదు, ఏం లేదు సార్. ఇక్కడ ఒకవేళ బయటికి వెళ్దామన్నా కూడా వేరే వాళ్ళతో సహాయం వేరే వాళ్ళతో సహాయం తీసుకోవాలని బయటకు వెళ్దామన్నా కూడా అక్కడ పోలీసు వాళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారని కొడుతున్నారు సార్. అసలు ఇట్లా రీజన్స్ చెప్పినా కూడా లేదు, మీరు బయటకు రాకూడదు అని మమ్మల్ని కొట్టి మరీ పంపిస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా బతకాలి సార్? మా సొంత గ్రామాల కన్నా వెళ్దామన్నా కూడా మాకు ట్రైన్లో వల్ల బంద్ చేస్తున్నారు సార్. అందుకే ఈ విషయాన్ని ఒకవేళ మాకు తెలిసిన ఎమ్మెల్యేలన్నా లేదా సీఎంలను ఉన్నారా అన్నా కూడా ఎవరూ లేరు. అందుకే ఈ విషయాల్ని ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యేలకు సీఎంకు అందజేస్తారని ఆశిస్తున్నాం.